అసలే అనుమానం వచ్చిందంటున్నారు. అలాంటప్పుడు చంపేంత రిస్క్ ఎందుకు చెప్పండి? అపూర్వతోనే ఒకసారి మాట్లాడి ఒప్పించండి. ఏది? నేను ట్రై చేస్తుంటే ఈ అపూర్వ ఫోన్ తీయట్లేదే. అరుంధతి చూసావా దాని పొగరు? ఇలాంటి మనిషి అక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఎదురు తిరగడం ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం మన అంతు చూసేదాకా తెగింపునిస్తుంది. అందుకే అపూర్వ కథని నేను ముగిస్తాను. ఏంటిది? ఇలా ఇరుక్కుపోయానంటే ఇక్కడ అలక్య నిన్ను కావాలని ఇక్కడ వదిలి వెళ్ళిందని వీళ్ళ మాటల్ని బట్టి అర్థమవుతోంది. కాని ఎందుకిలా చేసింది? నేరుగా తీసుకొచ్చి జగ్గప్ప ఇంట్లో వదిలి వెళ్ళిందంటే తన ఉద్దేశం ఏంటి? నేను అసలైన అపూర్వని కానని బయట పెట్టడానికా? అంటే నేను అపూర్వనని అలక్య నమ్మడం లేదా? నమ్మకం లేనప్పుడు డైరెక్ట్గా అడిగే దమ్ముంటే ఎందుకు నన్ను ఇక్కడ వదిలిపెట్టింది? ఇక్కడ ఈ పిల్ల పిశాచం, ఓ రౌడీ రాస్కెల్ ఇద్దరు నన్ను చారులోకి చికెన్లో నంచుకు తింటున్నారు. మనశ్శాంతి లేకుండా ఉంది. అశ్విని, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? అయ్యో, అది కూడా తెలీదా? అక్కడ పెట్టండి. ఏంటమ్మా ఇదంతా? చూస్తూ అడుగుతావేంటి డాడీ? అన్నం పెడుతున్నా. నీకెందుకమ్మా ఇవన్నీ? నాగిరెడ్డి అంకుల్ చూసుకుంటాడు కదా. అంకుల్ బయటకు వెళ్ళాడు. అలాంటప్పుడు అమ్మకి చెప్తే పెడుతుంది కదా. అమ్మకు జ్వరం కదా, పడుకుంది కదా, ఎలా అడుగుదాం? ఓకే, అన్నం పెట్టామని అడగొద్దు, కానీ అన్నం పెట్టాం రమ్మని అడగొచ్చు కదా. అడగొచ్చు. మరి వెళ్ళి అడుగు. లాభం లేదు. ఇక్కడ మంచి అమ్మలా నటిస్తూ కూర్చుంటే ఇక్కడ ఫిక్స్ అయిపోతాను. అమ్మా, ఏంటి? అన్నం పెట్టానమ్మా, తిందాం రా అమ్మా. అది చెప్పడానికి ఇలా గెంతుకుంటూ రావాలా? మామూలుగా చెప్పొచ్చుగా. పద.
పూర్వ. వస్తున్నానుగా. కూర్చో అపూర్వ. అమ్మకు ఒంట్లో బాలేదు, నేనే వడ్డిస్తానన్నావుగా, వడ్డించమ్మా. కమ్, వడ్డించు. అమ్మకు తన చిట్టి బంగారం వడ్డిస్తుందే అన్న బాధే అమ్మా, కోపం కాదు. నువ్వు వడ్డించు. ఇంకొంచెం వడ్డించు. చాలు. ఏంటిది? ఇది అసలు తిండేనా? మనుషులు తినడానికేనా ఇది? అపూర్వ ప్లీజ్, అశ్విని భయపడుతోంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ వయసులో మనం ఉన్నప్పుడు మనకు సరిగా తినడం కూడా రాలేదు. అలాంటిది ఈ బంగారు తల్లి కన్న తల్లికి వడ్డిస్తోంది. ఈ అదృష్టం అందరికీ రాదు. సైలెంట్ గా తిను. ఇంటి బయట పడుకున్నారే నీ మనుషులు, వాళ్ళకి పెట్టు. నా టేస్ట్ ఇది కాదు, నా లైఫ్ స్టైల్ ఇది కాదు. ఐ జస్ట్ కెనాట్ ఇట్. దట్స్ ఆల్. ఎందుకమ్మా భయపడుతున్నావు? అమ్మకు ఒంట్లో బాలేదని నువ్వే అన్నావుగా, అందుకే అలా ఉంది. ఇలాంటప్పుడే అమ్మని మనం ఇంకా ప్రేమగా చూసుకోవాలి, తెలుసా? అలాగే డాడీ. హ్యాపీగా ఉండాలి. స్మైల్. ఇక ఇక్కడ మన గురించి ఎవరు ఆలోచించరు. ఈ రాత్రికి మనం చెక్కేయాలి.
దేవకి వెళ్ళిపోతున్నావా అమ్మా? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? నేనా? అది లేదే. లేదమ్మా, నిన్ను చూద్దామనే వస్తున్నా. ఏంటి అబద్ధం చెప్తున్నానా? లేదమ్మా, నిజంగానే నేను. నా మీద నీకు కోపం పోలేదా అమ్మా? నేనంటే నీకు ఇష్టం లేదా? హాస్టల్లో అందరూ నాతో యు ఆర్ ఎ గుడ్ గర్ల్ అనేవాళ్ళు, నువ్వంటే ఇష్టం అనేవాళ్ళు. కానీ నీకు డాడీకి ఎందుకు నేనంటే ఇష్టం లేదు? ఎందుకు నా కోసం మీరు రారు అనుకునేదాన్ని. తర్వాత ఐశ్వర్య ఆంటీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావని చెప్పింది. డాడీ లేరు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఏడుపు వస్తుందమ్మా. అడగనమ్మా, నేను అస్సలు కష్టపెట్టను. నా ప్లేట్ నేనే కడుగుతా, నా డ్రెస్సులు నేనే ఉతుక్కుంటా. నీ బట్టలు కూడా నేనే ఉతుకుతానమ్మా. కానీ నువ్వు మాత్రం వెళ్ళొద్దమ్మా. ప్లీజ్ అమ్మా.
సరేలే కాని ముందుది చెప్పు, నీకు నిద్ర రావటం లేదా? ఇంతసేపు ఎలా కూర్చున్నావు అశ్విని? నువ్వు భోజనం చేయకుండా నీ గదిలోకి వెళ్ళినప్పటి నుంచి ఇలాగే కూర్చున్నా. నువ్వు వెళ్ళిపోతావని భయమేసిందమ్మా, అందుకే నిద్ర రాలేదు. ఇంత చిన్న పిల్లవి నిద్ర రాకుండా ఎలా? కనీసం తిన్నావా? తిన్నావా లేదా? ఉండు, పాలు తీసుకొస్తాను. చిన్న పిల్లవి అన్నం తినకుండా నిద్రపోకుండా ఎలా ఉంటున్నావమ్మా? తాగు. తాగు. నువ్వు తినలేదు కదా, నువ్వు కూడా తాగమ్మా. నువ్వు తాగాకే నేను కూడా తాగుతా. నేను తెచ్చుకుంటాలే, ముందు నువ్వు తాగు. పోయి పడుకోమ్మా, నేనెక్కడికి వెళ్ళను, సరేనా? నిజంగా వెళ్ళవా? వెళ్ళనంటున్నానుగా. ప్రామిస్? తల్లిలా నటించు 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 నటించు. మనం డబ్బు కోసం నటిస్తున్నావు. అరుంధతి లక్ష్య చెప్పొచ్చు. మనకేమన్నా అయితే ఆవిడేం చేస్తుంది? చేతులు దులుపుకుంటుంది. ప్రామిస్, నేనెక్కడికి వెళ్ళను. ప్రామిస్ చేశానుగా. వెళ్ళి పడుకోమ్మా. ఐ లవ్ యూ అమ్మా.
ఏమి జరుగునో ఎవరు హించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏం చేస్తున్నావు వదినా? ఇదేంటి ఈ టైంలో ఈవిడ వచ్చింది? ఏం ఫిట్టింగ్ పెడుతుందో ఏమో. రా పార్వతి. ఏం బాబు బాగున్నావా? లేదండి, 106 జ్వరం ఉంది, వచ్చి తగ్గిస్తారా? పడుకున్న గోడదని లేపి మరీ తన్నించుకున్నాను. బాబు అన్నీ జోకులే, మీ అబ్బాయి పెద్ద జోకర్ వదినా. అమ్మని అమ్మ, ఇంతకీ ఈవిడ తిడుతుందా పొగుడుతుందా? ఏంటి పార్వతి ఇలా వచ్చావు? ఏం లేదు వదినా, మా వెధవ లేడు. ఎవరు? మీ ఆయన? నేను బతికుండగా మా ఆయన వెధవెలా అవుతాడు నాయనా? మా కుర్ర వెధవ గురించి చెప్తున్నా. వాడు 9 పాసి 10లోకి వచ్చాడు కదా వదినా. వాడి స్కూల్ ఫీజు కట్టడానికి ఈరోజు లాస్ట్ డే. 25,000 కట్టాలి. నా దగ్గరేమో 15 ఉంది. ఇంకో 10,000 నువ్విస్తే వాణ్ణి స్కూల్లో జాయిన్ చేస్తాను. నీ డబ్బు పువ్వులో పెట్టి రేపు ఈ పాటికి తిరిగిచ్చేస్తాను. రేపు మీ అన్నయ్య డబ్బు తెస్తున్నారు, తేగానే తిరిగిచ్చేస్తాను. ఏమంటావు వదినా? ఓహో, అందుకన్నమాట ఈ పలకరింపులు. భలే వాడి బాబు, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకోవడాలుండవా ఏంటి? మీ ఇంటికి మా ఇంటికి కాంపౌండ్ గోడ ఒక్కటే. సమస్య మీ ఇంటిదైనా మా ఇంటిదైనా ఒకటే బాబు. ఏమంటావు వదినా? స్కూల్ గురించి అంటున్నావుగా, తీసుకెళ్ళు పార్వతి. కానీ రేపు మాత్రం ఖచ్చితంగా తెచ్చివ్వాలి. చెప్పానుగా వదినా, పువ్వులో పెట్టిస్తానని. అమ్మా మీనాక్షి, మీనాక్షి. అత్తయ్య, ఏంటత్తయ్యా? బీరువాల నుంచి 10,000 తీసుకొచ్చివ్వమ్మా. అలాగే అత్తయ్య. బాబు బాగా కష్టపడుతున్నట్టున్నాడు. అబ్బే లేదండి, ఇంట్లో కూర్చొని సిస్టంలో పేక ఆడుకుంటున్నా. ఓ, కష్టపడకుండా సంపాదిస్తున్నావా? శుభం నాయనా, కారణ జన్ముడివి. తీసుకోండి అత్తయ్య. చాలా థ్యాంక్స్ వదిన గారు. ఏమ్మా మీనాక్షి, ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను పిన్ని గారు. అవునమ్మా, నాకు చిన్న అనుమానం, అడగనా? ఏంటండి అది? ఏం లేదమ్మా, మా వసుంధరొదిన కొడుకుని పెళ్ళాడావు. బేషుగ్గా ఉంది. నెల తిరగకుండానే నెల తప్పావు. మరీ బేషుగ్గా ఉంది. ఆ తప్పడం కూడా అతనెవరో సాత్విక్ దయవల్ల అన్నావు. బావుంది. చెప్పుకోవడానికి బేషుగ్గా ఉంది. ఎవ్వరూ చెయ్యలేని పని నువ్వు చేశావు. కానీ ఇది తప్పని నీకు అనిపించలేదమ్మా? లేదు పిన్ని గారు, నాకు తప్పు అనిపించలేదు. అనిపించలేదా? అనిపించలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి. అడగనా పిన్ని గారు? అడుగమ్మా. ఏం లేదండి, ఇప్పుడు బాబాయ్ గారు ఇంటికి 25,000 తెచ్చారనుకోండి, మీరిప్పుడు ఇక్కడికొచ్చి 10,000 కోసం చేయి చాచేవారా? అయ్యో రామా, ఏదో సామె చెప్పినట్టు ఆయనే ఉంటే మంగళాయనెందుకు అని ఊరికే అన్నారటమ్మా. మా ఆయన 25,000 తేగలిగితే ఈ 10,000 నాకెందుకు? నాది అదే సమాధానం పిన్ని గారు. మా ఆయనకి ఆ కెపాసిటీ ఉంటే నేను ఆ సాత్విక్ వెంటపడి వెళ్లేదాన్నా, ఈ కడుపు తెచ్చుకునేదాన్నా, నీ అందరితో ఇన్నిన్ని మాటలు పాడేదాన్నా.
చెప్పండి. అంటే అబ్బాయికి నిజంగానే కరెంటు లేదా అమ్మా? ఉంటే తనతో కాకుండా ఆ సాత్విక్తో కాపురం చేసి కడుపు తెచ్చుకున్నందుకు నాకు షాక్ ఇచ్చేవాడు గాని ఇలా పేరంటంలో అందులోనూ ఆడంగుల ముందు సిగ్గు విడిచి చెప్పుకొని బాధపడతాడా? చెప్పండి. అది నిజమేలే, పాపం నీకెంత కష్టం వచ్చిందమ్మా. ఇంట్లో కరెంటుని కాకుండా జీవితాంతం జనరేటర్ని నమ్ముకోవాలంటే చాలా ఇబ్బందే. పోన్లే నాయనా, డబ్బు ఒక్కటే కష్టపడకుండా సంపాదిస్తున్నావు అనుకున్నా. ఇలా పిల్లల్ని కూడా సంపాదిస్తున్నావంటే గొప్పే కదా. ఎవరికి పుట్టినా నాన్న అని నిన్నే కదా అంటారు. డోంట్ వరీ, బీ హ్యాపీ. మరి నేను వస్తాను వదినా. అలాగే. వస్తానమ్మా. ఏంటే ఏంటే నవ్వు? అబ్బాయి ఆపు. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే సరం. ఇది మగదేహంపై సగదాహం పరిలోపల మోరుకి సన్నాహం. ఏంటి చెయ్యి ఎత్తుతున్నావు? నీ నోరు లేస్తే లేని తప్పు నా చెయ్యి లేస్తే వచ్చిందా? తప్పు చేసింది నువ్వు, తప్పించుకుంది నువ్వు. శిక్ష పడుతోంది, మాట పడుతోంది నేను. నా పెళ్ళాం కడుపుకి కారణం నేనని చెప్పుకోలేని మగాడు మగాడే కాదు, మొగుడు అంతకన్నా కాదు. నువ్వు చేసిన పనే నేను చేస్తున్నా. కాదు తట్టుకోలేను అంటావా? అందరి ముందు ఇది నీ వల్ల జరిగిన తప్పు అని చెప్పు. అప్పుడు నేను అదే చెప్తా. ఎంత ముదిరిపోయావే? అంటే ఏంటి? అందరి ముందు నన్ను వెర్రిపప్పగాడి కింద జమ కట్టి నువ్వు మాత్రం వీరనారిగా నీ ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని జీవితాంతం నన్ను కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేద్దామనా? ఇది చూపించి నన్ను బెదిరిస్తున్నావు కదూ? దీనికి అమ్మా బాబు లాంటి ఎత్తు నేను వేస్తా. నీతో అమ్మో అనిపిస్తా. అది చూస్తా. చూడు, చూస్తూనే ఉండు. చివరికి అలా చూస్తూ ఉండడం తప్ప ఇంకేం మిగలకుండా చేస్తాను. చూస్తూనే ఉండు.
ఐశ్వర్య ఎక్కడ? ఐశ్వర్య, 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 అదేంటి? ఏమైంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటి ఐశ్వర్య లేదా? లేదు సార్. మరి ఇందాక అడుగుతుంటే చెప్పవే. ఏంటి ఏమైంది? సార్ మీతో మాట్లాడాలి. ఏంటది? నా వల్ల ఓ తప్పు జరిగింది సార్. అయ్యో, ప్రిస్క్రిప్షన్ మర్చిపోయానేంటి? ఏంటో చెప్పు. సార్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది, కానీ చెప్పాలి, తప్పదు. సార్, నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల మా అమ్మని జబ్బు నుంచి కాపాడుకోవాలన్న ఆశతో డబ్బుకు అమ్ముడిపోయాను సార్. ఐశ్వర్య గారు ప్రెగ్నెంట్ కాకపోతే బతకరన్న డాక్టర్ మాటని అవకాశంగా ఉపయోగించుకున్నాను సార్. పాలల్లో మీ ఇద్దరికి కోరిక రగిలించే టాబ్లెట్స్ని మోతాదుకు మించి కలిపి తాగించి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అన్న కృత్రిమ పద్ధతి ద్వారా మీ వల్ల ఐశ్వర్య గారు గర్భం దాల్చేలా చేశాను సార్.
రా. నేను నీకోసం వస్తే నువ్వు కారులో షికార్కి వెళ్ళావా? నువ్వు వస్తావని నాకెలా తెలుస్తుంది మహానుభావా? ఏంటి మా లావణ్యకేదో భారీ క్లాస్ అయిపోతున్నట్టున్నావు? ఆవిడ క్లాస్ పీకే అంత పొజిషన్లో నేనున్నానా? ఆవిడే జీవితాల్ని జాతకాల్ని మార్చే అంత స్థాయిలో ఉంది. అంటే అదే, ఆవిడ నర్సు కదా. ప్రాణం పొయ్యాలన్నా తీయాలన్నా క్షణం ఆలోచించదు. మరప్పుడు మన జీవితాలు జాతకాలు ఆవిడ చేతిలో ఉన్నట్టే కదా. ఇదిగో సూర్య, ఇప్పుడే చెప్తున్నాను, లావణ్య కేవలం నర్స్ మాత్రమే కాదు, తను నా చెల్లెలు కూడా. తనని ఒక్క మాట అన్నా, నర్సులానో పని మనుషులానో చూసినా నేను ఊరుకోను. నన్నెంత జాగ్రత్తగా చూసుకుంటుందో తెలుసా? అందుకే లావణ్య పెళ్లి నేనే చేస్తున్నా. సారీ, మనమే చేస్తున్నాం. నాకు డెలివరీ కాగానే తనకి ఒక ఫ్లాట్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి టైంలో ఇంత మంచి చెల్లెల్నిచ్చినందుకు థ్యాంక్స్ సూర్య. లావణ్య, సెంటిమెంట్ చాలు గాని వెళ్ళిద్దరికి జ్యూస్ తీసుకుంటా. వద్దు, ఆవిడ చేత్తో ఏమీ తాగొద్దు. ఎందుకు? అది నువ్వు తన్ని పని మనిషిలా చూడొద్దు అన్నావు కదా, అందుకు. ఓ అదా, గొప్పడివే. అలా అంటే ఎలా కుదురుతుంది? ఈయన అలాగే అంటాడు గాని నువ్వు వెళ్ళు లావణ్య. సూర్య, ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు ఐశ్వర్య. నువ్వు వచ్చేటప్పటికి నేను లేనని కోపం వచ్చిందా? ఏం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాను. ప్రిస్క్రిప్షన్ మర్చిపోయి వెనక్కి వచ్చాను అంతే. మంత్లీ చెకప్ టైం కదా. ఏంటో చిత్రం, ఇంతకు ముందు కడుపులో ఏం లేనట్టుగా అనేదాన్ని, కానీ ఇప్పుడు ఆ తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఎంత క్యూట్ గా అనిపిస్తోందో తెలుసా? ఏదో గొప్ప అనుభూతి. విని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. ఏ సూర్య, నువ్వు నా బాబుకి సంతోష్ పోలికలు రావు, నేను చూస్తున్నా ఆ పోస్టర్లోని బాబు పోలికలే వస్తాయన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను, నా బిడ్డకి ఆ పోలికలు కూడా రావు. మరి
నీ పోలికలొస్తాయి